అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు రాకేష్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే చూడండి, ఒక పాము, ఒక నాగం పాము, ఒక శివయ్య మెడల నాగం పాము. సో ఒక కస్టమర్ అయితే మన దగ్గర శివుణ్ణి నాగం పాముని చేపించుకున్నాడు. సో ఇదైతే 2 తులాలు ఉంది నాగం పాము. అసలు యాక్సిడ్ ఒక ఒరిజినల్ పానంతో ఉన్న నాగం పాము ఎట్లుంటుందో సేమ్ మనం అట్లా చేసాము. అసలు ఆ నాగం పాము మీద ఉన్న ఆ కాట్లైనా సరే, ఆ తల 5 పడగల పైన ఉన్న కాట్లైనా సరే, బ్యాక్ సైడ్ మీరు మొత్తం చూడండి. అసలు ఎట్లా అంటే డిట్టు ఒక నాగంపాంలాగా చేసినాం అనుకో మనం వెండిలో. ఆ కూరలైనా సరే, ఆ గల్ల కింద కాట్లైనా సరే, ఆ పట్టీలైనా సరే, ఆ కూర మిసాలైనా సరే, ఆ కూరలైనా సరే, ఆ కండ్లు కూడా చూడండి, ఆ కండ్లైనా సరే మొత్తం ఒక నాగంపాము ఎట్లుంటుందో మనం అట్లా చేసినాము. అసలు పర్ఫెక్ట్ చేసినాం మనం. ఇక ఇది చూడండి, ఈ శివయ్య మెడలో నాగంపాము. ఫస్ట్ నాగంపాము చేసినాం, దాని తర్వాత మళ్ళీ మనం శివుని చేసినాం. ఈ 2 మనకి కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు, సో మనమైతే చేసినాం. శివుడు వచ్చేసి 5 తులాసు, ఈ నాగంపాము వచ్చేసి 2 తులాసు, మొత్తం 7 తులాసు. శివయ్యని కూడా మనము ఎంత బాగానంత బాగా అసలు ఎక్సలెంట్ చేసినాం. చూడండి, ఆ శివుని డిజైన్ చుట్టుపక్కల ఉన్న డిజైన్ అయినా, ఆ కింద షేప్ అయినా, ఆ కింద వచ్చిన కాట్లైనా, అసలు చెప్తున్నాం కదా, ఆ హరహర మహాదేవుడు నిజంగా ఎక్సలెంట్ మనం చేసినాము. ఈ తయారు చేయడానికి నాకు చాలా అంటే చాలా పుణ్యం అండి. ఎందుకంటే ఆ శివయ్యని మనసులో తలుసుకొని ఈ పని మొదలుపెట్టిన కాంచెలి ఎండింగ్ అయిపోయే వరకు ఆ శివయ్యని తలుచుకుంటేనే మనం పని చేసినాము. సో ఇది చేయనీకి మొత్తం నాకు 1 వీక్ పట్టింది, ఈ 2 చేయనీకి. అసలు ఎట్లా అంటే ఎక్సలెంట్ చేసినాను. అసలు మతిపోతుంది. చూడండి మీరే, ఎంత బాగా అంటే అంత బాగా చేశాను. చూడండి, చూసారా, పెట్టాను శివుని పైన పాముని అయితే పెట్టాను. చూడండి ఎట్లుందో. ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.